లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. బిల్ గేట్స్ రాకతో చంద్రబాబు రికార్డ్. వివరాల్లోకి వెళ్ళినట్లయితే మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ప్రపంచంలోనే అగ్రగామి బిజినెస్ మ్యాగ్నెట్ ఆయన. అటువంటి బిల్ గేట్స్ మన దేశానికి, అందులోనూ మన రాష్ట్రానికి వస్తున్నారు అని అంటే ఎంత గొప్ప అండి. వాస్తవంగా చెప్పుకోవాల్సి వస్తే బిల్ గేట్స్ అనగానే ఎంతో బిజీ మ్యాగ్నెట్, ఆయన అపాయింట్మెంట్ దొరకడమే కష్టం. మరి అటువంటి ఆయన కొంత సమయాన్ని వెచ్చించి మన దేశానికి, అందులో మన రాష్ట్రానికి వస్తున్నారు అని అంటే అది మనకి ఎంత గొప్పతనం. సో ఈ గొప్పతనం అంతా ఎవరికి చెందుతుంది అని అంటే ఈ వన్ అండ్ ఓన్లీ సీఎం చంద్రబాబు గారికి. ఎందుకంటే అసలు బిల్ గేట్స్ని ఇండియాకి, అందులో ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చింది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఉన్నప్పుడు హైదరాబాద్కి తీసుకొచ్చిన ఘనత కూడా ఆయనదే. అసలు ఆయన అంత కన్విన్స్ అయి తీసుకురావడానికి అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కష్టాలు పడ్డారు. ఒక్క అపాయింట్మెంట్ ఇవ్వండి, ఒక 10 నిమిషాలు ఇవ్వండి, 10 నిమిషాలు ఇవ్వండి అని చెప్పేసి అని దానికి ఇచ్చిన అపాయింట్మెంట్కి ఆయన 45 మినిట్స్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్, 25 కాదు 28 ఇయర్స్ బ్యాక్ అనుకుంటే అప్రాక్సిమేట్లీ, సబ్జెక్ట్ కరెక్షన్, అన్ని సంవత్సరాల క్రితం ఆయన అంత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేసరికి హీ గాట్ కన్విన్స్డ్. బిల్ గేట్స్ గారు కన్విన్స్ అయ్యి లేదు నేను వస్తాను అని చెప్పేసి అని అప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక రకమైన రెస్పెక్ట్. ఆయన అనగానే ఆయన విజను అనేది బిల్ గేట్స్ గారు అప్పట్లోనే క్యాచ్ చేశారు. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన తర్వాత అనేక రకాలైన ఆర్థిక పరిస్థితులు ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా మరలా బిల్ గేట్స్ని కన్విన్స్ చేసి మన ఇండియాకి, అందులో మన రాష్ట్రానికి తీసుకొస్తున్నారు అని అంటే చాలా గొప్ప విషయం. అయితే ఏమిటి ఇక్కడ, ఇప్పుడు ఆల్రెడీ ఆయన డైరెక్ట్గా అమరావతిలో రాష్ట్ర సచివాలయానికి చేరుకున్న దానికి ముందే కొంత వాతావరణం అనుకూలించగా ఫ్లైట్ ల్యాండ్ అవ్వడానికి చక్కర్లు కొట్టి అటు ఇటు చేసి మొత్తానికి రావడం జరిగింది. అక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇది చంద్రబాబు నాయుడు గారితో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే మంత్రి నారా లోకేష్ గారు కూడా బ్రహ్మాండంగా ఆయనకి వెల్కమ్ చెప్పడం. సో అలాగే ఆయనతో పాటు ఒక 6 టీం కూడా విజిట్ చేస్తూ ఉన్నారు. సో దేనికి సంబంధించి రావడమే ముందుగా ఈ ముగ్గురితో ఆయన భేటీ నిర్వహించడం, ఆ తర్వాత రియల్ టైం గవర్నెన్స్ కేంద్రాన్ని బిల్ గేట్స్ సందర్శించనున్నారు. సచివాలయంలోని రియల్ టైం గవర్నెన్స్, అలాగే ఆర్టీజీఎస్ విధానాలు సాధిస్తున్న ఫలితాలను గేట్స్కు చంద్రబాబు వివరిస్తారు. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ ప్రాజెక్టులు మరింత విస్తరించే అంశంపై బిల్ గేట్స్తో చర్చ జరగనుంది. సో ప్రత్యేకించి గేట్స్ ఫౌండేషన్ సహకారంతో నడుస్తున్న సంజీవిని ప్రాజెక్టు గురించి ఈ యొక్క వివరణ అంతా కూడా చేయబోతూ ఉన్నారు. సో ఇక్కడ మనం గమనించవలసిన అంశం ఏంటి అంటే చాలా ఉన్నాయి. సో ఏదైతే ఆయన ఈ యొక్క టీంతో సందర్శన చేస్తూ ఉన్నారో, సో ఈ గేట్స్ ఫౌండేషన్ సహకారంతో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం వివిధ ప్రాజెక్టులు మరింత విస్తరించే అంశంపై చర్చ. స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాలు, ప్రజారోగ్యం, వ్యవసాయం, విద్య తదితర రంగాల్లో చేపట్టిన సంస్కరణలపై చంద్రబాబు ప్రజెంటేషన్ ఇస్తారు. మెడ్టెక్, డయాగ్నోస్టిక్స్ సేవలు, సాగులో సాంకేతికత, వినియోగం సహా తదితర ప్రాజెక్టుల గురించి వివరిస్తారు. ప్రత్యేకించి గేట్స్ ఫౌండేషన్ సహకారంతో నడుస్తున్న సంజీవని ప్రాజెక్టు గురించి తెలియజేస్తారు. అనంతరం ఉండవల్లిలోని వ్యవసాయ క్షేత్రాన్ని చంద్రబాబుతో కలిసి గేట్స్ బృందం సందర్శించనుంది. డ్రోన్లు, ఏఐ టెక్నాలజీ సహకారంతో చేపడుతున్న సాగు విధానాన్ని వీరు పరిశీలిస్తారు. సో వైద్య రంగంలో గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో ప్రజలకు మరింత మెరుగైన ఆరోగ్య సేవలు అందిస్తామని ఆరోగ్య శాఖ మంత్రి అయినటువంటి సత్యకుమార్ యాదవ్ తెలపడం జరిగింది. వ్యాధుల్ని ముందుగానే పసిగట్టి వ్యక్తిగతంగా అప్రమత్తం చేయడం, హెల్త్ కార్డుల రూపకల్పన, డిజిటల్ ఆరోగ్య సేవలు తదితర రంగాల్లో గేట్స్ ఫౌండేషన్ సహకారం తీసుకుంటాం. ప్రస్తుత విధానాలని సమీక్షించి చేపట్టాల్సిన సంస్కరణలపై ఇప్పటికే 10 మంది అంతర్జాతీయ నిపుణులతో ఉన్నత స్థాయి కమిటీ వేశాం. ఇది చంద్రబాబు నాయుడు గారి విధానం. ఏంటి అంటే ఎంతసేపటికి రాష్ట్రం, ప్రజలు, ఇదిగో ఈ వ్యాపార రంగం, వ్యవసాయ రంగం, వైద్యం, ఈ విద్య, ఈ రంగాల్ని ఎలా
కొత్త సంస్కరణలు తీసుకురావాలి, దానివల్ల మెరుగైన సేవలు అందించవచ్చు ప్రజలకి అనే విధానంలో ఆలోచించి కొత్త తరహా ఆలోచనలకి ఆయన స్వాగతం పలుకుతూ ప్రతి ఒక్క దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి అంటే ఏం చేయాలి అని చెప్పేసి ఆయన అప్గ్రేడ్ అయ్యే విధానం ఇది గమనించండి. మన మామూలుగా ఇప్పుడు మన దేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి. ఏ దేశ ముఖ్యమంత్రి అండి బిల్ గేట్స్ని తీసుకొచ్చింది అంత ఇదిగా? సో ఆయన ఆలోచన విధానం ఇది మనం గుర్తించాలి. పార్టీలకు అతీతంగా మాట్లాడుకుందాం. ఇక్కడ రాష్ట్ర శ్రేయస్సు, రాష్ట్ర ప్రజల బాగోగుల గురించే మాట్లాడుకోవాలి. సో అటువంటి తరుణంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా ఏ రోజైనా సరే బయటకు వెళ్ళి ఇదిగో అదని ఇదని లేకపోతే కొంతమంది ఇన్వెస్టర్స్తో మాట్లాడతాం కానీ ఏదైనా జరిగిందా? నేను తప్పుగా అనట్లేదండి. ఆయన ఉన్న సమయంలో ఆయన అవలంబించే విధానం వేరు. బటన్ నొక్కుడు కార్యక్రమం, సరే అప్పులు ఎంత కొంత వచ్చినాయా, దాని ద్వారా సంక్షేమ పథకాల రూపంలో ప్రజలకి ఆ బటన్ నొక్కుడు కార్యక్రమం ద్వారా అందజేసామా అనేది తన యొక్క ఆలోచన విధానం. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి విధానం అది కాదు. అఫ్కోర్స్ సంక్షేమ పథకాల వైపు తొలిగా ఆయన అడుగులు వేయటం, ఆ పథకాలన్నీ కూడా నెరవేర్చే క్రమం, దానితో పాటుగా డెవలప్మెంట్ అనే దాన్ని ఎక్కడా కూడా వదిలే ప్రసక్తి లేదని చెప్పేసి అది నారా లోకేష్ గారి చొరవతో గూగుల్ డేటాబేస్ సెంటర్ కావచ్చు, కాగ్నిజెంట్ కావచ్చు, ఇలా అనేక రకాలైన కార్పొరేట్ సంస్థలతో పాటు ఇంకా ఏం చేస్తే బాగుంటుంది, ఏఐ టెక్నాలజీ తీసుకురావటం కానీ, అలాగే క్వాంటమ్ వ్యాలీ, ఆ క్వాంటమ్ వ్యాలీకి సంబంధించింది కానీ. సో ఇట్లాంటి మామూలుగా ఒక జనరల్గా యావరేజ్ స్టూడెంట్కి కూడా తెలియని పదాలతో ఆయన అప్గ్రేడ్ అయ్యి ఈ విధంగా చేయాలి, ఇలా చేస్తే రాష్ట్ర యువతకి ఉపయోగం కలుగుతుంది, ఆర్థికంగా స్థితిమతులు అవుతారు. ఎందుకంటే మీరు కనుక గమనించండి, ఇదే చంద్రబాబు నాయుడు గారు ఐటీ సెక్టార్ కోసం ఆయన ఫోకస్ చేసినప్పుడు 95లో అప్పుడు చాలామంది ఏం మాట్లాడారు, దానివల్ల ఏమవుతుంది అన్నారు. ఎన్ని లక్షల కుటుంబాలండి వాళ్ళ ఆర్థికంగా ఎదిగినాయి, అవునా కాదా? ఇవాళ హైదరాబాద్లో కొన్ని లక్షల మంది ఐటీ సెక్టార్లో జాబులు చేస్తున్నారు అని అంటే అది ఆయన ముందు చూపుకి నిదర్శనం కదా. ఆయనే తీసుకొచ్చాడని అన్నట్లా. కానీ హైదరాబాద్ ఆ రకంగా రూపాంతరం చెందింది అంటే దానికి కారణం ఆయన కదా. సో ఎవరికి వాళ్ళ యొక్క స్కిల్స్తో అప్గ్రేడ్ అయినా దాన్ని ఎంకరేజ్ చేసింది ఎవరు అనేది కూడా మనం గుర్తించాలిగా. సో చాలామందికి ఆ గ్రాటిట్యూడ్ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఒక విధంగా చెప్పాలి అంటే ఇవాళ ఆయన చూపించిన దారి వలన మనందరం ఐటీ సెక్టర్ వైపు వచ్చాం. ఇవాళ కుటుంబం ఇప్పుడు మామూలుగా ఎక్కడో యావరేజ్గా లేకపోతే బిలో యావరేజ్గా ఉన్న ఫ్యామిలీస్, బిలో పావర్టీ లైన్లో ఉన్న ఫ్యామిలీస్ కూడా ఇవాళ ఒక రేంజ్కి వచ్చినాయి అంటే దానికి గల కారణం ఈ టెక్నాలజీనే. సో ఆ టెక్నాలజీని ఎంకరేజ్ చేసింది చంద్రబాబు నాయుడు గారు. సో ఆ ప్రకారంగా ఇప్పుడు మనం కనుక గమనించినట్లయితే బిల్ గేట్స్ లాంటి అతిపెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్, ప్రపంచంలోనే అగ్రగామి బిజినెస్ మ్యాగ్నెట్ ఆయన, అటువంటి ఆయన ఆంధ్రప్రదేశ్ వైపు వచ్చాడు అని అంటే మిగతా బిజినెస్ మ్యాగ్నెట్స్ అందరూ కూడా ఏం ఆలోచన చేస్తారండి? అరే బిల్ గేట్సే వచ్చాడంటే ఖచ్చితంగా మనం కూడా ఏపీకి వెళ్ళాలి, అక్కడ ఏదో ఉంది, ఏదో జరుగుతుంది, అక్కడ మొత్తానికి ప్రభుత్వం కొన్ని సపోర్టింగ్గా ఏ ఫెసిలిటీస్ కల్పిస్తుంది, సో మనం కూడా అక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటారు. ఉదాహరణకి మీకు అర్థం కావాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఓ పెద్ద సెలబ్రిటీ ఎక్కడైనా ఒక 100 ఎకరాల పొలం అన్నాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అప్పుడు ఆటోమేటిక్గా ఏమనుకుంటారు, అరే అంత పెద్ద సెలబ్రిటీని అక్కడ కొన్నారు అంటే అక్కడ ఏదో జరుగుతుందని చెప్పేసి ఓ మాదిరిగా ఉన్నవాళ్ళు కూడా వాళ్ళ స్తోమతకు తగ్గట్టు 2 ఎకరాలు, 5 ఎకరాలు, 10 ఎకరాలు కొనుక్కుంటూ ఉంటారుగా. అది అక్కడ బిల్ గేట్స్ లాంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్కి వస్తే ఒరిగేది. ఇప్పుడు దీనిపైన కూడా విమర్శలు చేశారనుకోండి, ఏముంది బిల్ గేట్స్ తీసుకురావడం, అప్పుడు తీసుకురాలేదా, ఇప్పుడు తీసుకురాలేదా అని చెప్పేసి అనేవాళ్ళు ఉంటారు. ఎందుకుంటారు? భలేవాళ్ళు. మన భారతదేశంలో వాక్ స్వాతంత్రం ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆ వాక్ స్వాతంత్రాన్ని ఇష్టారీతిగా వాడేసుకుంటారు. కానీ అది ఎంతవరకు ప్రజలకు మంచి చేస్తుంది, ఏ విధంగా చేస్తుంది అన్న ఆలోచన ఉండదు ఇక. సో ఇప్పుడు దీనిపైన కూడా విమర్శలు చేశారనుకోండి, ఇక కోడిగుడ్డు మీద ఏకల బీకే ప్రయత్నం అని చెప్పేసి అనుకోవాలి. సో ఇక్కడ మొత్తం మీద మనం మాట్లాడుకోవాల్సి వస్తే చంద్రబాబు నాయుడు గారి ముందు చూపు కావచ్చు, ఆయన ఆలోచన విధానం కావచ్చు, రాష్ట్రం ఏ విధంగా ఉండాలి అని చెప్పేసి ఇప్పుడు 2047 అని చెప్పేసి ఒక స్టాండ్ తీసుకున్నారు. అంతకుముందు విజన్ 2020 అన్నారు. ఇప్పుడు చూసాం ఆ 2020 వచ్చేసరికి హైదరాబాద్ ఏ రకంగా తయారైంది అనేది. సో 2047 అంటే ఆ 2047 అంటే ఆయన ఉంటారు అని కాదు, అది ఆ సంవత్సరానికి ఆ యువతరానికి ఎంత బంగారుమయంగా మారబోతుంది అనేది దాని యొక్క ఉద్దేశం. కొంతమంది సెటైరికల్గా 2047 అంటే ఇప్పుడు ఆయన ఏజ్ ఎంత అని చెప్పేసి మాట్లాడేవాడు. ఇక అలాంటి వాళ్ళ విజ్ఞత ఏ రకంగా ఉంటుంది, వాళ్ళ నాలెడ్జ్, వాళ్ళ బుర్ర, వాళ్ళ కెపాసిటీ ఏ రకంగా ఉంది అనేది అర్థం చేసుకోవచ్చు. సో మొత్తం మీద కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే బిల్ గేట్స్ అటువంటి బిజినెస్ మ్యాగ్నెట్ మన ఆంధ్రప్రదేశ్కి ఈరోజు రావడం అనేది
ప్రతి తెలుగువాడు, అందులో ఆంధ్రవాడు గర్వించవలసిన అంశం. సో మరి మీరేమనుకుంటున్నారో అనే అభిప్రాయాన్ని కామెంట్లో ఖచ్చితంగా తెలియచేయండి. థ్యాంక్ యూ.